హాయ్ అండి. నేను నా ఫ్రెండ్స్ అనుకునే శివరాత్రి రోజు కోటప్పకొండకు వచ్చామండి. కోటప్పకొండ గుంటూరు డిస్టిక్లో ఉంటుందండి. నర్సరావుపేటకు దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంలో ఉంటాడండి. దక్షిణ ముఖంలో మనకు జనాలకు దర్శనం ఇస్తాడండి. చూశారుగా అండి మీరే క్రౌడ్ చాలా అంటే చాలా మంది వస్తారండి ఇక్కడికి. అసలు ఇంతమంది వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూశారుగా ఎంతమంది అంటే ఎంతమంది. ఇక్కడ మేము కారు దిగ్గానే ఇంతమంది జనాలు ఉన్నారంటే ఇక కొండపైన ఇంకెంతమంది ఉంటారో, ఇంకా కొండపైన ఎంతమంది ఉంటారో, ఇంకా ప్రభల కాడ ఇంకెంతమంది ఉంటారో అండి. అసలు నేను ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదే జాతర టైంలో అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. మామూలుగా నేరుగా ఆ క్రౌడ్ని తప్పించుకొని బస్ ఎక్కి కొండపైకి వెళ్ళామండి. స్వామివారిని దర్శనం చేసుకుందామని పైకి పోగానే మతిపోయిందండి ఆ జనాలను చూసి. అసలు ఎంత జనాలంటే అంతమంది వచ్చారండి. నేరుగా అసలు పిల్ల పాపలు చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చారండి. దర్శనం కోసం పోదామని నేరుగా వెళ్తుంటే దర్శనం సడన్గా 5 గంటలని చెప్పారండి. ఆ చీకట్ల అక్కడ అసలే తోపులాట జరుగుతుంది. ఆ క్యూ లైన్లో ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు వచ్చారండి. ఇంతమంది జనాలు వచ్చి ఇంత పెద్దగా జాతర జరుగుతుందని నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదండి. అసలు ఇంత పెద్ద జాతరకు రావడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇంత బాగా చేశారండి. అసలు జనాలను చూసి నేరుగా కిందికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినామండి. ఎందుకంటే అంత పెద్ద జాతరలో అంత పెద్ద జనాల మధ్య అసలు దర్శనం జరుగుద్దని మేము కలలో కూడా అనుకోలేదండి. అసలు జరగదు అనుకుంటాం. గుడికి చూసారుగా ఎంత పెద్ద డెకరేషన్, ఎంత బాగా వేసారో డెకరేషన్స్, ఆ లైట్లు, ఆ లైట్ సెట్టింగ్స్ అన్నీ బాగా అనిపించిందండి నాకైతే. ఫస్ట్ టైం ఇంత పెద్ద జాతరకు రావడం. అసలు కింద ప్రభల కాడికి పోదామని డిసైడ్ అయిపోయామండి. చూడండి పైనుంచి ప్రభలు ఎంత బాగా లైటింగ్ చేస్తారో. అస్సలు అమ్మ మత్తిపోయిందండి నాకు ఆ ప్రభల లైటింగ్ చూసి. అర్ధమరాత్రి సూర్యుడు వెలిగాడా అనిపించిందండి నాకైతే ఆ లైట్లను చూసి. ఎంత బాగున్నాయో విజువల్స్, అసలుకి మత్తిపోయింది. కొండ మీద ఎట్లాగా దర్శనం కాదని ఇక ఎట్లాగా బస్సు ఎక్కి కిందికి దిగేసామండి. బస్ స్టాండ్లో దిగేసి కిందికి నుంచి ఇక నడవడం మొదలు పెట్టామండి. 2 కిలోమీటర్లు ఉంటుందండి సుమారుగా. ఈ నుంచి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్లు ఉంటుంది. అలా నడుచుకుంటూ ఆ పీకలు తీసుకున్నారండి మా వాళ్ళు. అలా ఊదుకుంటూ ఇక జనాలు నేడ పక్కకు జరగండి అని చెప్తాం, జరగలేం కదా. అట్లా అని ఇక పీకలు ఊదుకుంటూ అలా ముందుకు వెళ్ళామండి. ఇగో అక్కడి నుంచి అలా లైటింగ్ కనబడుతున్నాయి చూడండి. ఎంత బాగా అంటే అంత బాగున్నాయండి. జనాలు అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అండి. కాలు పెట్టే సందు లేదండి అందులో మాత్రం. అలా నడుచుకుంటూ ముందుకెళ్ళామండి. ముందుకెళ్ళి ఆ ప్రభల వ్యూస్ ఉన్నాయండి. ఎంత బాగుంటే ఎంత బాగున్నాయండి. చూడండి మీరు దగ్గర పోయి చూస్తే ఎంత అంటే అంత బాగుందండి. ఇగో మధ్యలో శివుని బొమ్మ పెట్టారండి చూడండి. ఎంత బాగుందో ఫాంటింగ్. బాగా అనిపించిందండి మధ్యలో మంచిగా వాటర్ రావడం, శివుని మీద పడడం. అసలు బాగా అనిపించింది నాకు. బాహుబలిలో సీన్ లాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే మనం ప్రభల కాడికి చేరుకున్నామండి. చూడండి కనుచూపు మేరలో ఉన్నాయి మొత్తం ప్రభలే అండి. ప్రభల అబ్బా ఎంత బాగా అంటే అంత బాగా అనిపించాయండి నాకు ఆ ప్రభలను చూస్తే. అసలు నా నా భవిష్యత్తు రేంజ్లో ఉన్నాయండి ఆ ప్రభలు. దాదాపు 150 ఎకరాల రేంజ్లో ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. ఖచ్చితంగా ఇంతని మనం క్యాలిక్యులేషన్ చేసి చెప్పలేమండి, కానీ అంత రేంజ్లో ఉన్నాయండి. చూడండి ఇట కనపడేది జనసేనదండి. జనసేనది ఈ ప్రభ. ఆ పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రభ అండి ఇది. అసలు ఎంత బాగుండి అంత బాగా వేశారండి. చూడండి డ్యాన్స్ ఒక రేంజ్లో ఉన్నాడండి. జనాలు మాత్రం ఇక్కడ మాత్రం జనసేన పార్టీ దగ్గర. ప్రభ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి, టీడీపీ వాళ్ళది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు వాళ్ళ వర్గం వరకు ఒక సపరేట్ ప్రభ కట్టించుకున్నారండి. ఎంత బాగుండే ఎంత బాగా వేశారండి. ఈ ఈవెంట్స్ చేసింది మాధవ్ ఈవెంట్స్ వాళ్ళండి. జనాలు మాత్రం ఫుల్ క్రౌడ్ అండి. ఒక జనసేన ప్రభ దగ్గర, నెక్స్ట్ టీడీపీ ఎన్టీఆర్ వర్గం ప్రభ దగ్గర చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. ఈ రెండే పెద్దగా అనిపించినాయి మాకు, నేను చూసిన దాంట్లో అయితే మాత్రం. ఈ వీడియో తీసే టయానికి 2 అయిందండి. చూడండి 2 కూడా నైట్ 2 కూడా ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఉన్నారు అండి. ఆడోళ్ళు మగోళ్ళు తేడా లేకుండా ట్రాక్టర్లు కట్టుకొని వచ్చారండి ఈ ప్రభలను చూడడానికి. ఎంతమంది అంటే అంతమంది వచ్చారండి. అసలు నైట్ 2 అవుతుందండి ఈ వీడియో తీసేయడానికి. చూడండి ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. ప్రభలు కాడ ఉంటుంటే నైట్ 2 కూడా అంతమంది ఉన్నారంటే చాలా గ్రేట్ అండి.